హాయ్ అండి. ఈరోజు నేను మామిడికాయతో బెండకాయ పులుసు పెట్టి చూపించబోతున్నాను. ముందుగా ఇలా మామిడికాయ తీసుకొని కచ్చి మామిడికాయ దీంట్లో ఇలా ఘాట్లు పెట్టండి. మధ్య మధ్యలో ఘాట్లు పెట్టి గిన్నెలో వేసి వాటర్ వేసి ఉడికిద్దాము. ఉడికించుకుందాం కొద్దిసేపు కోసం. ఇలాగ పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని అలాగే ఆనియన్స్ కూడా చిన్న చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకోండి. బాగా ఉడకపోయిందండి ఇది చూడండి. బెండకాయ చారు చేయడానికి మసాలా ప్రిపరేషన్ అండి. ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, ఇలాచీ, లవంగ, దాల్చిన చెక్క ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే గ్రేవీ థిక్నెస్ కోసమని పుట్నాల పప్పు తీసుకున్నాను నేను. జనరల్గా అయితే శనగపిండి వాడతారు, అది నా దగ్గర లేదు, అందుకని పుట్నాల పప్పు తీసుకున్నా. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాం. ఇవి రోస్ట్ అయిపోయినాయి, మిక్సీలో వేసి పౌడర్ చేసుకున్నాను. మిక్స్ పట్టేసాము కదా. ఈ మ్యాంగో ఉడకబెట్టినాం కదా, దీన్ని పిండుకొని పక్కకు పెట్టుకుందాం. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఒక కడాయిలో ఆయిల్ తీసుకుందాం. పోపు దినుసులు వేసుకుందామండి. కొన్ని మెంతులు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, నిలువుగా చీరుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాం. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకున్నాం. ఆనియన్స్ వేగిపోయాయి కదా, ఇందులో బెండకాయలు వేసి ఫ్రై చేసుకున్నాం. ఇలా పొడవుగా 2 ముక్కలుగా చేసి వేసుకోండి, చిన్న చిన్నగా చేసుకోవద్దు. క్యాప్ పెట్టి మగ్గనిద్దాం. బెండకాయలు ఫ్రై అయ్యాయి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం అన్నీ వేసి కలుపుదామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకున్నాం. జస్ట్ కొంచెమే, పచ్చిమిర్చి వేసాం కదా, కలుపుకున్నాం. బెండకాయలు మగ్గిపోయినాయి కదా, ఇందులో మ్యాంగో రసం వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. క్యాప్ పెట్టేసి ఉడికిద్దాం. చారు మసిలింది కదండి, ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా పౌడరు, అది ఇందులో వేసుకొని కలుపుకున్నాము. పౌడర్ వేసాము కదా, అరోమా భలేగా వస్తుంది అసలు. కొద్దిసేపు క్యాప్ పెట్టి ఉడకనిద్దాము. బెండకాయ చారు అయిపోయిందండి. ఇలా ఉన్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి, లేదంటే గ్రేవీ మరీ థిక్ అయిపోతుంది, తినలేము అసలు.